హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. మన పేజ్లో రెగ్యులర్గా సినిమా రివ్యూస్, రిలీజ్ డేట్స్కి రిలేటెడ్గా వీడియోస్ చేస్తూనే ఉన్నాం. అండ్ అవి చూసి మీకు చేసే మాకు బాగా రొటీన్గా అయిపోయిన ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. అందుకే ఈసారి ఏదైనా ఇంట్రెస్టింగ్గా చేద్దామనుకుని ఆలోచిస్తే ఈ ఐడియా ఒకటి వచ్చింది. బేసిక్గా ప్రతి ఒక్కరికి ఒక ఫేవరెట్ హీరో అంటూ ఉంటారు. వాళ్ళు ఎలాంటి సినిమా చేసినా వాళ్ళ మీద అభిమానంతో ఆ సినిమా బాగా లేకపోయినా అందరి ముందు అదిరిపోయిందని చెప్పేవాళ్ళు చాలామందే ఉంటారు. అలాగే వాళ్ళ కెరీర్లో ఉన్న కొన్ని మంచి సినిమాలని తక్కువ చేసి మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. ఇవన్నీ పక్కన పెడితే ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడానికి వాళ్ళు చాలా కష్టపడుతున్నారనే విషయం మాత్రం నిజం. బట్ ఎంత కష్టపడ్డా ప్రతి హీరో కెరియర్లో కూడా ఒక బెస్ట్ అండ్ ఒక వర్స్ట్ మూవీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అందుకే ఏ హీరోకి సపోర్ట్గా కానీ ఎగెన్స్ట్గా కానీ కాకుండా ప్రతి హీరో కెరియర్లోని ఒక బెస్ట్ అండ్ ఒక వర్స్ట్ మూవీ మీద వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాం. అయితే ఈ వీడియోస్ మనందరి ఫేవరెట్ అయిన బాలయ్య బాబు గారి సినిమాలతోనే స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనిపించింది. సో ఈ వీడియోలో బాలయ్య బాబు కెరీర్లో నా ఒపీనియన్లో ది బెస్ట్ అండ్ ది వర్స్ట్ అనిపించిన మూవీస్ ఏంటో చూసేద్దాం. బాలయ్య బాబు కెరీర్లో మోర్ దెన్ 100 మూవీస్ చేశారు. అందులో నాకు ది బెస్ట్ మూవీ అనిపించింది మాత్రం ఆదిత్య 369. చాలామంది అనుకోవచ్చు ఆదిత్య 369 హాలీవుడ్ మూవీ అయిన బ్యాక్ టు ద ఫ్యూచర్ సినిమాకి ఒక అన్అఫిషియల్ రీమేక్ కదా, అది బెస్ట్ ఎందుకు అవుతుంది అని ఆలోచించవచ్చు. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో అప్పట్లో బాలయ్య బాబుకి ఉన్న కమర్షియల్ ఇమేజ్కి, తన రేంజ్కి అలాంటి ఒక ఎక్స్పెరిమెంటల్ సబ్జెక్ట్ని యాక్సెప్ట్ చేయడమే చాలా పెద్ద రిస్క్. ఆ రిస్క్ని తీసుకొని అప్పట్లోనే ఒక సైన్స్ ఫిక్షన్ సినిమాని మన తెలుగు ఆడియన్స్కి ప్రజెంట్ చేయడం, అండ్ అది కూడా ఒక ఎంటర్టైనింగ్ వేలో ప్రజెంట్ చేయడం నాకు చాలా బాగా అనిపించింది. అందుకే ఇది ఒక రీజన్గా ఈ సినిమా నాకు తన కెరీర్లోనే బెస్ట్ అనిపించింది. ఇక సెకండ్ రీజన్కి వస్తే బాలయ్య బాబు పెర్ఫార్మెన్స్. నార్మల్గా అన్ని సినిమాల్లో బాగా హైపర్ యాక్టివ్గా కనిపించే బాలకృష్ణ గారు ఈ సినిమాలో మాత్రం చాలా సింపుల్గా సెటిల్గా ఉంటారు. అలాగే పౌరాణిక పాత్రలో కూడా తన డైలాగ్స్తో రెచ్చిపోయే బాలయ్య ఇందులో కృష్ణదేవరాయ గారి క్యారెక్టర్లో కూడా తన పర్ఫార్మెన్స్ అండ్ డైలాగ్ డెలివరీతో పిచ్చెక్కించేశారని చెప్పొచ్చు. ఇలా ఆయన పర్ఫార్మెన్స్తో, ఒక ఎక్స్పెరిమెంటల్ స్క్రిప్ట్తో, మంచి మ్యూజిక్తో ఇలా అన్ని మిక్స్ అయిన ఈ సినిమా తన కెరీర్లోనే బెస్ట్ మూవీ అనిపించింది. నాకు తెలిసి చాలామందికి కూడా బాలయ్య బాబు గారి సినిమాల్లో ఫేవరెట్ చెప్పమంటే ఆ లిస్ట్లో ఈ మూవీ డెఫినెట్గా ఉంటుంది. దీంతోపాటు భైరవ ద్వీపం, నరసింహనాయుడు, సమరసింహారెడ్డి ఇలా కొన్ని మూవీస్ కూడా డెఫినెట్గా ఉంటాయి. బట్ నాకు పర్సనల్గా ఆదిత్య 369 బాలయ్య గారి కెరీర్లోనే బెస్ట్ మూవీ అనిపించింది. ఇక బాలయ్య గారి కెరీర్లో వర్స్ట్ మూవీని పిక్ చేయడమే చాలా కష్టమైన పని. ఎందుకంటే ఆయన తెలిసి యాక్సెప్ట్ చేశారో లేక తెలియక చేశారో కానీ చాలా మూవీస్ చాలా క్రింజ్ అనిపిస్తాయి. అందులో చాలా ఎక్కువ మంది హేట్ చేసే ఒక సినిమా ఉంది, అదే విజయేంద్ర వర్మ. అయితే నేను కూడా అదే వర్స్ట్ ఫిలిం అని చెప్తాను అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఆ సినిమా తర్వాత ఇంకో కళాఖండం వచ్చింది, దాని పేరు ఒక్క మగాడు. అసలు ఈ సినిమా రిలీజ్కి ముందు దీనికి ఉన్న హైప్ మామూలుగా ఉండేది కాదు. సీనియర్ ఎన్టీఆర్కి వీరాభిమాని అయిన వైవిఎస్ చౌదరి డైరెక్షన్, బాలయ్య బాబు డ్యూయల్ రోల్, తనకి బెస్ట్ జోడీ అయిన సిమ్రాన్ గారు ఒక క్యారెక్టర్, ఆర్జీవీ సినిమాలతో అప్పటికే యంగ్స్టర్స్ని మత్తులోకి దించుకున్న నిషా కోటారి ఇంకో హీరోయిన్, అండ్ భారీ బడ్జెట్లో వస్తుందని తెలియగానే ఫ్యాన్స్ అందరూ తెగ ఎగ్జైట్ అయిపోయారు. బట్ సినిమాకి ఫస్ట్ డే థియేటర్లోకి వెళ్ళిన ఒక్కొక్కరు తల్ల పట్టుకొని బయటకు వచ్చేశారు. లిటరల్లీ అప్పట్లో కమల్ హాసన్ గారు చేసిన భారతీయుడు సినిమానే అటు తిప్పి ఇటు తిప్పి మళ్ళీ మన ముఖాన్ని కొట్టారు వైవిఎస్ చౌదరి గారు. ఇందులో కొన్ని సీన్స్ ఎంత ఇల్లాజికల్గా ఉంటాయంటే, కూరగాయలు అమ్ముకోవడానికి వచ్చిన ఒక లేడీని మొత్తం రేట్ ఎంత అయింది అని అడిగితే 100 మాత్రమే అంటుంది. అది ఇంటి లోపల ఉన్న ఓల్డ్ సిమ్రన్ క్యారెక్టర్కి 100 మాత్రం అనేలా వినిపించి పూనకం వచ్చిన దానిలా ఊగిపోతుంది. ఇంకో సీన్లో బాలయ్య బాబు బల్బ్ని పట్టుకొని నిలబడి నవ్వుతూ ఉంటాడు. ఆ బల్బ్ నుండి వస్తున్న కరెంట్ తనని పట్టుకున్న వాళ్ళకి షాక్ ఇస్తుంది, కానీ ఆయనకు మాత్రం ఏమీ అవ్వదు. ఇలా 1, 2 కాదు, సినిమా మొత్తం ఒక క్రింజ్ ఫెస్ట్లా ఉంటుంది. ఎస్, బాలయ్య బాబు సినిమాలో ఇలాంటి సీన్స్ చాలా కామన్. ఆయన్ని అలా చూడ్డానికి ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు. అలాగని మరీ ఇంత సిలీగా తీయడం నేనైతే తట్టుకోలేకపోయాను థియేటర్లో. ఇన్ఫ్యాక్ట్ విజయేంద్ర వర్మ సినిమాలో కూడా ఇలాంటి చాలా సీన్స్ ఉంటాయి, కానీ అట్లీస్ట్ అందులో స్టోరీ పాయింట్ అయినా పర్లేదనిపిస్తుంది. ఇందులో మాత్రం భారతీయుడు సినిమాని స్పూఫ్ చేసిన ఫీలింగ్ వస్తుంది. ఇవే కాకుండా పల్నాటి బ్రహ్మనాయుడు, మహారథి లాంటి ఇంకొన్ని సినిమాలు కూడా చూడ్డానికి చాలా కష్టంగా అనిపిస్తాయి. సో దట్స్ ఇట్ గైస్, నా ఒపీనియన్లో బాలయ్య బాబు గారి కెరీర్లో బెస్ట్ మూవీ వచ్చేసి ఆదిత్య 369 అండ్ వర్స్ట్ మూవీ వచ్చేసి ఒక్క మగాడు. మరి మీ ఒపీనియన్లో ఆయన బెస్ట్ అండ్ వర్స్ట్ మూవీస్ ఏంటి అనేది కామెంట్స్లో చెప్పేయండి. అండ్ ఈ కొత్త వీడియో బాగుంటే, కంటిన్యూ అవ్వాలనుకుంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో హీరో కెరీర్లో బెస్ట్ అండ్ వర్స్ట్ మూవీ లిస్ట్తో వస్తాం. అలాగే ఇలాంటి ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం లైక్ కొట్టి షేర్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.